నమస్కారం. ఈసారి లోక్సభ ఎన్నికలు చాలా కీలకమైనది మన భారతదేశంలో. నేను మన యావత్ 120 కోట్ల ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నాను. మన తెలంగాణకు సంబంధించిన 3.5 కోట్ల ప్రజలందరికీ నా అప్పీల్ ఏంటంటే, మన రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు 400 పారాన్ని తెచ్చి డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేద్దామని ఒక ప్లాన్లు ఉన్నారు. ఇది మన ఫండమెంటల్ రైట్, మన హక్కు. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్స్, మన బ్రదర్స్ అందరూ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు దాదాపు 86% మన పాపులేషన్ ఉన్నది. మన పాపులేషన్ని, మన ఓటు హక్కుని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మనకున్న ఓటు హక్కు మన వెంబడి ఉంటుంది. మన ఫండమెంటల్ రైట్ మనం ఎల్లప్పుడూ కాపాడుకోవచ్చు. కానీ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర లీడర్స్ అందరూ, ప్రత్యేకంగా ప్రైమ్ మినిస్టర్ గారు, ఇంకా మోడీ గారు, ఇంకా అమిత్ షా గారు జనాలకు ఏమని చెప్తున్నారంటే, మేము రిజర్వేషన్ రద్దు తీసేసి ముస్లిం సోదరులకు 4% తీసేసి మేము మళ్ళా వేరేళ్ళకి అలాట్ చేస్తామని అనే మాటలు. అదేగాక అది ఉట్టి మబ్బులో పెట్టి జనాలకి వెళ్ళి ఓట్లు తీసుకునే కార్యక్రమాన్ని పెట్టింది. ఈ సమస్యను దయచేసి జనాలు బుద్ధి చెప్పే బాధ్యత ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అందరు కలిసిపోయిన సంగతి అందరికి తెలిసిపోయింది. పుట్టి పబ్లిసిటీ కాక లోపల మాట్లాడుకొని వాళ్ళు చేసుకున్న సమస్య ఇది. ఈసారి ఉన్న ప్రజలందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను, ప్లీజ్ కాంగ్రెస్ పార్టీని కాపాడండి. మన ఓటు హక్కును కాపాడుకుందాం. మన ఓటు హక్కుని తీసుకొని ప్రజలలో రాజ్యంగా వాళ్ళ ముంగడపోయి వాళ్ళకు ఒక బలోపేతం చేయమని మళ్ళొక్కసారి మీ అందరితో అప్పీల్ చేస్తూ, మన ఎస్సీ, ఎస్టీ సోదరులకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి, దయచేసి మీరు గెలిపియండి అని మీ అందరితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, గడ్డ వంశీ కృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి.